హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మళ్ళీ గార్డెన్లో కోతులైతే బేబచ్చం అయితే చేసేసినాయి అనమాట. పోనీ ఇవి ఫ్రూట్స్ని కంప్లీట్గా కోసుకొని తింటే హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు అనమాట. ఇవేంటంటే కంప్లీట్గా ఇవి తినవు అండ్ పోనీ అలా చెట్టుకైనా వదిలేవు అనమాట. అలా కోసి కొంచెం టేస్ట్ చూడటం, ఏవైనా సరే అక్కడ వదిలేసేయడం అన్నమాట. చూడండి జామకాయలు ఎంత పెద్ద పెద్ద వర్షాలు పడుతున్నాయి కదా, మంచిగా పోషకాల వల్ల బాగా పెద్దగా వచ్చినాయి కాయలు అయితే. సో అలా తిని సగం సగం పడేసినాయి. అస్సలైతే చిక్కుడు పాదైతే మామూలుగా కాదు, అసలు మొత్తం పీకేసినాయి. చూడండి, అవి కర్రలు పాతేమో కర్రలు కూడా పడేసినాయి అన్నమాట. మొత్తం ఫ్లవరింగ్ అంతా ఇలా మొత్తం చిగుర్లతో సహా కాయలతో సహా మొత్తం తినేసినాయి. ఎన్నెన్నైతే వచ్చేసినాయో చూడండి, గుంపులు గుంపులే అండి. ఇంకా వర్షాలు పడుతున్నాయి కదా, మంచిగా అంతా పచ్చికగా బాగా అంతా చిగుర్లు అయితే వచ్చేస్తాయి కదా. సో ఇవైతే ఇక వీటి ఇష్టం అనమాట. మామూలుగా కాదు, ఒక సైన్యం లాగా అయితే విజృంభించేస్తున్నాయి. ఇక మిగిలినవే మనం కోసుకుందాం ఉన్నవి. ఇవైతే వంకాయల జోలికైతే ఏం పోవట్లేదు. సో ఉన్న వాటికే కట్ చేసేసుకుందాం మనం ఈరోజు. ఏవైనా సరే ఇక ఉన్నవే మనవి. సో ఇక్కడైతే ఒక సొరకాయ ఉంది చూడండి, ఇది పండుగలు వస్తున్నాయని నేను కవర్ కట్టాను కదా. సో అదనమాట. ఈరోజు అయితే ఈ సొరకాయ అయితే హార్వెస్ట్ చేసేసుకుందాం. సో మంచిగా మళ్ళీ మొదటిసారి మన గార్డెన్లో ఈ ఇయర్ మొదటిసారి వచ్చిన సొరకాయలండి. అప్పటికి దీనికి హోల్ పెట్టేసింది. ఇది చూడండి, ఇంకా ఇది బలం లేక ఇది రౌండ్ సొరకాయ అనమాట. 2 రకాలు పెట్టాను, ఒకటి రౌండ్ ఒకటి లాంగ్. ఇది రౌండ్ది అనమాట. మన కేజీ జామ వచ్చింది చూడండి, అంత అయితే ఉందన్నమాట, ఆ టైప్లో ఉంది. సో ఇక్కడైతే పచ్చిమిర్చి ఉంది. పచ్చిమిర్చి కూడా మంచిగా వస్తున్నాయండి. లాస్ట్ టైం కూడా నేను హార్వెస్ట్ చేశాను, మంచిగానే వచ్చాయి. మళ్ళీ ఇప్పుడు ఇవి ఇక స్టార్ట్ అవుతాయి. రిమైనింగ్ ప్లాంట్స్ మొత్తం బాగా ఫ్లవరింగ్తో అయితే బాగున్నాయి అన్నమాట. సో అసలు ఈ కోతులకి ఏం చేయాలో ఏంటో అసలు నాకైతే అర్థం కావట్లేదు. ఇక మొత్తం గార్డెన్ అంతా ఫెన్సింగ్ అయితే ఏం చేసేయాలి అని అయితే డిసైడ్ అయ్యాము. సో చూడాలి అది ఎంతవరకు అవుతుందో అవ్వదో. సో ఈరోజైతే పచ్చిమిర్చి అయితే ఇవైతే వచ్చేసినాయి మనకి, ఇప్పుడే కదా స్టార్ట్ అయింది. సో ఇక్కడైతే పింక్ జామ అండి. ఇది పాపం ఇది చూడనట్టుంది, ఇది ఎక్కడో డౌన్లో మొదల్లో ఉందన్నమాట. ఈ కాయ చూడనట్టుంది, ఆ పై కాయలే పెద్ద పెద్దవి కోసుకొని తినేసి అక్కడ పడేసి వెళ్ళిపోయినాయి. మళ్ళీ మన గార్డెన్లో స్టార్ ఫ్రూట్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి అండి. ఈసారి ఎల్లోగా వచ్చినాయే కొయ్యాలి అని డిసైడ్ అయ్యాము. సో ఒక కాయ అయితే ఎల్లోగా వచ్చింది, ఇంకా మిగతా అన్నీ పచ్చిగా ఉన్నాయి. సో ఎల్లోగా వచ్చిన కాయ అయితే హార్వెస్ట్ అయితే స్టార్ ఫ్రూట్ ఫస్ట్ హార్వెస్ట్ అన్నమాట, స్టార్ ఫ్రూట్స్ అయితే. సో చేసేసాను. ఫ్లవరింగ్ కూడా వర్షానికి చాలా ఎంత వస్తుందో అంత రాలిపోతుంది ఫ్లవరింగ్ అయితే. సో ఇక్కడ కొన్ని పచ్చిమిర్చి ఉంది, ఈ పచ్చిమిర్చి కూడా కోసుకుందాం. నేను చెప్పాను కదా పచ్చిమిర్చి అయితే స్టార్ట్ అయ్యిందని, ఇంకా రిమైనింగ్ ప్లాంట్స్కి కూడా ఫ్లవరింగ్ అయితే వచ్చిందని. సో అక్కడక్కడ ఉన్న ప్లాంట్స్కి అయితే ఇలా కాయలు అయితే వచ్చేసినాయి అన్నమాట. కంటిన్యూస్గా రైన్ పడుతూ ఉండడం వల్ల హార్వెస్ట్లకు కూడా అవ్వట్లేదు అనమాట. కొన్ని అయితే పండిపోయి రాలిపోతున్నాయి. ఈ మిగతా ఈ కోతులు తినటం సరిపోతుంది, ఈ వర్షానికి అసలు పైకి కూడా రావట్లేదు. సో ఇక్కడైతే బెండకాయలు అయితే ఒక 2 వచ్చేసినాయి అన్నమాట. ఇంక ఇక్కడ రేగి పళ్ళు ఉన్నాయి, ఇవైతే పండిపోతున్నాయి. ఇవి ఎందుకు చూడలేదు, ఇవైతే అసలు వదిలిపెట్టవు మ్యాక్సిమం. ఇవి చూడనట్టుగా ఉన్నాయి, ఇవైతే వదిలేసి వెళ్ళిపోయినాయి ఈ రేగి పళ్ళనైతే. సో చూసారు కదా, కాకరకాయలు కూడా ఇవన్నీ పుచ్చిపోతున్నాయి అంటే ఈ పండుగలు హోల్స్ పెట్టడం వల్లేనండి, లేదంటే మంచిగా వస్తాయి మనకు కాకరకాయలు కూడా. సో ఉన్న వాటికైతే కోసుకుందాం. కాకరకాయలు కూడా ఉన్నాయి కదా,
ఈ చిన్న చిన్న పిందెలైనా సరే గట్టిగా వచ్చేసినాయి ఎందుకో. మరి వర్షాలు ఇప్పుడే కదా స్టార్ట్ అయింది, చూడాలి. ఇప్పుడు దాకా వర్షాలు లేక ఈ కాయలు గట్టిగా ఉన్నట్టున్నాయి. ఎంత వాటర్ పోసినా సరే ఒక్క వర్షం పడితే చాలండి. అసలు ప్లాంట్స్ అయితే ఎలా వచ్చాయంటే అలా వచ్చాయన్నమాట. సో ఇంకా ఈరోజు మన హార్వెస్ట్ అయితే చూశారు కదా. ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే, నా వీడియోస్ నచ్చుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండి. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వాళ్ళకి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.